చాలా మంది అనుకుంటూ ఉంటారు ఒక యజ్ఞం ఒక యాగం నిర్వహిస్తే ఒక పర్టికులర్ డేస్ అని, కానీ 11 రోజుల పాటు నిర్వహించడంలో ఉన్న ఆంతర్యం ఏంటండి? మొట్టమొదట ఇది వారం రోజులే జరిగేది. వారం రోజులు కాస్త 11 రోజులు. మనకి 11 రోజులు కూడా సరిపోవట్లేదు. పత్రిజీ ఇంతకు మునుపు చెప్పేవారు దీన్ని పెంచాలి అని చెప్పేసి సార్ ఉన్నప్పుడు. అంటే ఆ వారం రోజులు ఎప్పుడయ్యిందో, ఎప్పుడు స్టార్ట్ అయ్యిందో, ఎప్పుడు అయిపోయిందో కూడా తెలియకోకుండా అయిపోయేది. కాబట్టి 11 రోజులు పెట్టాం. ఇప్పుడు 11 రోజులు కూడా ఎప్పుడు స్టార్ట్ అయిందో, ఎప్పుడు అయిపోయిందో కూడా తెలియట్లేదు. ఇప్పుడు లాస్ట్ ధ్యాన యజ్ఞాన్ని మనం చూసుకుంటే, పత్రిజీ ధ్యాన మహాయాగాన్ని చూసుకుంటే అప్పుడే అయిపోయి 1 సంవత్సరం అయిందా అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంటుంది. ఎందుకంటే అక్కడ టైం తెలియదు, టైంకి అతీతంగా ఉంటుందంతా, సమయానికి అతీతంగా. ఇప్పుడు మీకు మీ బెస్ట్ ఫ్రెండ్ పేరేంటి? స్వరాజ్యలక్ష్మి. స్వరాజ్యలక్ష్మి గారు వచ్చి మీతో మాట్లాడుతున్నారు అనుకోండి, మీకు టైం తెలుస్తుందా? ఎలానో అది ఎలానో ఇది కూడా అంతే. ఇక్కడ ఒకరు కాదు, కొన్ని వేల మంది బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ కలుస్తారు. అంటే ఆత్మస్థాయిలో ఒక లెవెల్లో ఉన్న ఆత్మలన్నీ కూడా ఒక చేతికి ఒక సమూహంగా చేరతాయి. ఆ శక్తిని మనం వర్ణించలేము, ఆ జ్ఞానాన్ని మనం వివరించలేము, ఆ అనుభూతిని మనం చెప్పలేము. రావాలి, అనుభూతి చెందాలి. సో అదొక అనిర్వచనీయమైన అనుభూతి అంటారు, వర్ణనాతీతమైన అనుభూతి.